కార్యానికి పోతే ఏదైనా చెడు పనులు జరుగుతుందని చెప్పారు. అయ్యో అంటే ఈ కాలంలో కూడా దాని మీరు కూడా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. పురాతన కాలంలో రోడ్లు బాగా వెళ్ళాం, ఎడ్ల బండి మీద వాళ్ళు వెళ్ళేవారు. అప్పుడు లాంటి తీసుకెళ్లేవారు. దాన్ని చూసి జంతువుల కళ్ళు పెరిసేది. అప్పుడు ఎత్తువుల కళ్ళు ఎత్తువులు భయపడతాయని అసలు ఆగి వెళ్ళేవారు. ఇంత టెక్నాలజీ వచ్చిన ఏంటి దాన్ని మూఢనమ్మకాలను నమ్ముతున్నారు మీరు? నాకు తెలియదురా. అయ్యో ఆంటీ ఇప్పుడు కూడా మీ పనుల మీద వాయిదా వేసుకోండి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి. ఆంటీ చిట్టి పంట రాదు ఎక్కడ అరే చిక్కు పండు వాళ్ళు మా మమ్మీ పిలుస్తాను వెళ్ళొస్తాను. సరే చెప్పు రాత్రి అని చెప్పాలని తీసుకొచ్చిన ఉదయం లేవండి లేవండి చింటు పట్టు లేవండి, స్కూల్కి టైం అవుతుంది. లేవండి స్కూల్కి టైం అవుతుంది. లేవండి స్కూల్ టైం అయింది. ఫ్రెష్ అవ్వకండి. బ్యాగ్ వాళ్ళకి ఏం కావాలండి. చింటు పట్టు రెడీ అయిందా? రెడీ మమ్మీ. ఏమండి చింటు పట్టు స్కూల్లో తింటురండి. లంచ్ బాక్స్ దాంట్లో ఉంది. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. బాయ్ బాయ్ బాయ్.
మీ అబ్బాయిని మొదలుంటుంది ఏ విధంగా కాపాడండి స్వామి. తప్పకుండా లేదా మేడం ఆమె వచ్చినప్పుడు ఇట్లా చేసుకొని వస్తుంది మళ్ళీ రెండోసారి బర్త్డే చేసిన రాత్రి నుండి ఏదో లా దేహం పట్టినట్టు చేస్తుంటే స్వామీజీ దగ్గర తీసుకెళ్ళింది. లోపల హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదని వాళ్ళకి తీసుకెళ్ళి మీకు తెలుసు కదండి సైన్స్ స్టూడెంట్ అయింది ఇలాంటి సరేనా ఏమైందండి డాక్టర్ గారు ఏమైందమ్మా? మా బాబు బర్త్డే జరిగినప్పటి నుండి ఏదో పిచ్చి చేస్తాను డాక్టర్. అయ్యో ఇవి పచ్చకామీలో ఏమై కదా ఇంటికి ఏదో ఒకటి మీరే కాపాడాలి డాక్టర్. ఈ రోజు తీసుకొస్తే బాగుంటుంది కదా. కండిషన్ క్రిటికల్గా ఉంది. మంత్రగాడి దగ్గర తీసుకెళ్ళాను డాక్టర్. ఏంటి మంత్రగాడ? అవును డాక్టర్. ఏంటి ఈ రోజులలో మంత్రగాళ్ళ? టెక్నాలజీ చెందిన దేశంలో కూడా మంత్రగాళ్ళంట. ఏంటో ఏమో ప్రజలు ఈ పల్లెటూరులో ఉండే ప్రజలంతా ఇంతే. ఎప్పుడు డాక్టర్లను నమ్మరు, మంత్రగాళ్ళనే నమ్ముతారు. కొన్ని టాబ్లెట్స్ వస్తా ఇంజక్షన్ ఇస్తా తగ్గిపోతుంది, భయపడారు. సరే డాక్టర్ గారు. మ్యాక్స్ ఈ టాబ్లెట్స్
తొందరగా తీసుకురా. అంతలోపు నేను ఇంజెక్షన్ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇంట్లో వేయండి. 3 రోజుల తర్వాత మీకు ఏమైపోతుంది, భయపడకండి. సరే డాక్టర్. తగ్గకుంటే మళ్ళీ తీసుకోరండి. సరే డాక్టర్. ఇంకా టైం ఒకసారి బొమ్మనండి. అందరికీ నమస్కారం. ఈ స్క్రిప్ట్ ద్వారా మీకు ఏం చూసారో తెలియదు, కానీ మేము మాత్రం చాలా నేర్చుకున్నాం. మన దేశం ఎంతో టెక్నాలజీ చెందిన దేశం, అయినా మనం ఈ రోజులలో మూఢనమ్మకాలు చదువుకోని వాళ్ళు కూడా కొందరు చదువుకోని వాళ్ళు, కొందరు చదివి కూడా వాళ్ళ తెలివిని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు, ఇది గ్రామంలో ఉండే పల్లెటూరులో ఉండే ప్రజలు మాత్రం ఇలాంటివి బాగా నమ్ముతున్నారు. ఇవి నమ్మడం కాదు, మనం టెక్నాలజీ చెందిన దేశం. ఇప్పుడు మనం చంద్రయాన్ 3ని కూడా చూసినాం కాబట్టి మనం ఇప్పుడు మన దేశం ఎంతో టెక్నాలజీ చెందింది కాబట్టి మనం ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదు. ఇలాంటి మూఢనమ్మకాలకు చాలా దూరంగా ఉండాలి. పల్లెటూరులో కొన్ని మూఢనమ్మకాలతో పాటు కొన్ని పొద్దున లేసి వాకిలుకి అలుకు చల్లడం, మన ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాయడం, ఇలాంటివి కొన్ని మంచివి ఉన్నాయి, వాటితో పాటు కొన్ని చెడు ఉన్నాయి. వాటిని మనం నమ్మకూడదు. ఎటువంటి